మనం సింపుల్గా టేస్టీగా పన్నీర్ పుదీనా రైస్ తయారు చేసుకుందామా. ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ గిన్నెలోకి పుదీనా, కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్, కొబ్బరి, జీలకర్ర, కొంచెం పసుపు వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. దాన్ని పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత పన్నీర్ని కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఉంచుకోవాలి కొద్దిసేపు. పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో పన్నీర్ని డీప్ ఫ్రై గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న పన్నీర్ గోల్డెన్ కలర్లో వచ్చిన పన్నీర్ ముక్కలని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర ఆ పేస్ట్ని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర అందులోకి ఆ పేస్ట్ వేసుకోవాలి. వేసి దాన్ని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం ధనియా పౌడర్ వేసుకొని గరం మసాలా వేసుకొని గరం మసాలా వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం కలుపుకొని అందులోనే మనం పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అందులో కలుపాలి. కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత తీసి అందులో ఉన్న పన్నీర్ని ఆ పేస్ట్ని మంచిగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత అందులోకే మనం వండుకున్న రైస్ని కలుపుకోవాలి. అది మంచిగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చూస్తే మన పుదీనా పన్నీర్ రైస్ రుచికరంగా ఉంటుంది, హెల్దీ కూడా. చిన్నపిల్లలు మా లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందండి, హెల్దీ కూడా.